హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే అటు అల్లు ఫ్యామిలీకి ఇటు చూస్తే మెగా ఫ్యామిలీకి అస్సలు పడ్డం లేదు అని చెప్పి చాలా రకాలుగా మాటలు వస్తున్నాయి. పైకి అందరూ భాయి భాయి అన్నట్టు వినిపించినా సరే లోపల మాత్రం గోతులు తవ్వుకుంటున్నారు అన్న కొన్ని మాటలు కూడా రాలేకపోలేదు. ఇక రీసెంట్ గా చూసుకుంటే మనం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇక పోటీ మీద అని చెప్పొచ్చు అల్లు అరవింద్ ఒక సినిమాని బై చేశారు. అదే ఒక యానిమేటెడ్ సినిమాని రిలీజ్ చేసి హరిహర వీరమల్లుకి పోటీగా రిలీజ్ చేశారు. ఆ సినిమానే మహావతార్ నరసింహ. సో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. అయితే ఇక కొన్ని మీడియాలు కూడా 150 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసిందని కూడా చెబుతున్నారు. హరిహర వీరమల్లుని దాటిందని కూడా చెబుతున్నారు. మరికొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఏమంటున్నారంటే హరిహర వీరమల్లుని తలదన్నెలా ఉంది ఈ మూవీ అని చెబుతున్నారు. ఓకే, అందరూ అన్నట్టుగానే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సనాతన ధర్మం ఉంది కాబట్టి, ఇక పక్కా చెప్పాలంటే ఎక్కువగా హిందువులు ఉన్నారు కాబట్టి ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఆ నరసింహ స్వామిది అదే అహోబిలం చరిత్రను అక్కడ తీయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇక లేటెస్ట్ గా ఒక సినిమా రిలీజ్ అయింది కాబట్టి, సో అప్పుడెప్పుడో ఇలాంటి భక్తి కథ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఇలాంటి సినిమాలు అందరికి దూరం అయ్యాయి కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి గ్రాస్ ను సంపాదించుకుంది. ఇటు చూస్తే హరిహర వీరమల్లు కూడా ఎన్నో ఇయర్స్ తర్వాత విడుదలైంది. ఇక చెప్పాలంటే ఇక పవన్ కళ్యాణ్ రీబ్యాక్ అయ్యారన్న చెప్పదగ్గ సినిమా అనమాట హరిహర వీరమల్లు. ఇది కావాలని పోటీ మీదనే, అంటే ఏ యాక్టర్స్ లేకుండా ఎటువంటి ఎక్కువ పెట్టుబడి లేకుండా తీసిన సినిమా కాబట్టి ఇటువంటి చిన్న సినిమాతోనే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను దాటాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను రివర్స్ చేయాలి అన్న రీతిలో అయితే ఇక్కడ అల్లు అరవింద్ కావాలని ప్లాన్ ప్రకారం ఇది రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ లేదు ప్లాన్ కాకపోతే ఒక వారం తర్వాత రిలీజ్ చేయొచ్చు, లేకపోతే అది ముందే వచ్చిన సినిమా కాబట్టి ఒక 1 వీక్ ముందే రిలీజ్ చేయొచ్చు. కానీ హరిహర వీరమల్లికి ఒక రోజు అటు ఇటుగానే ఎందుకు రిలీజ్ చేయాలి అని చాలా మంది క్వశ్చన్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది, బహిరంగంగానే తెలుస్తుంది. ఇక చెప్పాలంటే అల్లూరు ఫ్యామిలీకి ఇటు చూస్తే మెగాస్టార్ ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇక పక్క చెప్పాలంటే పచ్చగడ్డి వేసిన కూడా బగ్గుమని అంత పగలున్నాయని కూడా చాలా మంది అంటున్నారు. ఇక రీసెంట్ గా చూసుకుంటే అల్లు అర్జున్ సినిమాలో ఒక ఇష్యూ జరిగింది. సో సంధ్య థియేటర్ టాపిక్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇష్యూ తర్వాత ఎవరికి కూడా ఇక ప్రీమియర్ షోకి ఫ్యాన్ షోకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం. కానీ ఇక్కడ చూసుకుంటే హరిహర వీరమల్లికి అన్ని అనుమతి ఇచ్చేసింది ఇక్కడ ప్రభుత్వం. అంటే ఇచ్చిన మాటే వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా తప్పుకుంటుందని కూడా చాలా మంది అయితే అంటున్నారు. మరి వీరి యొక్క వివాదాలు నిజంగానే తెరపైకి వచ్చాయి. మరి మీకేమనిపిస్తుంది? వీరి యొక్క వివాదాలు ఇంకా మున్ముందుకు వెళ్తాయా, లేదంటే ఏదో ఒక విషయంలో వీరిద్దరు కాంప్రమైజ్ అవుతారా? అసలు వీరి యొక్క వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.